కనుల పండుగ జోగిపేటలో సంబరాలు. ఈరోజు సంబరాలతో చాలా ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈరోజు చూసుకుంటే బస్సు కూడా డ్యాన్స్ కార్యక్రమాలు మరియు ఇక్కడ ఊరేగింపు కూడా జోగిపేట మొత్తంలోని ఊరేగింపు మధ్యాహ్నం నుంచి బస్సు ఊరేగింపు కార్యక్రమం కొనసాగినాయి. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి ఎదుర్కొంటాం. కాబట్టి భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ చాలా కుల బాంధవులు కూడా ఎంతో సంతోషంగా జరుపుకున్న పండుగ ఇది. కాబట్టి ఆయన చరిత్రను గుర్తిస్తూ ఈరోజు చాలా కనుమ పండుగ చేస్తుంది. కాబట్టి కనుమ పూర్తి సదా మీ సేవలో पार्वती पदे हर 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 सत्यपर ब्रह्मं पुरुषं विष्णुविन्दनं हरे देवनिवासं ईश्वरोधाय वै नमः स ब्रह्मा स रूपः स परमं स्वराग प्रदूताय द्वे महादेवाय देवे तन्नो प्रचोदयात् ईशानां विद्यानाम् ईश्वरः सर्वभूतानां शतमानं भूति शतैश्वर्यं मालगुडी पवित्रं पावशोभितं आपदाहरदे नित्यं लक्ष्मीं वर्धतां श्रीकरं च पवित्रं च श्रीमुखं महादेवी की नमः पार्वती ఓకే రైట్ Gracias.
देवी की महात्मा बसवेश्वर महाराज की, बसवेश्वर महाराज की, बसवेश्वर महाराज की, ज्ञान पार्वती जरा इनके महात्मा बसवेश्वर महाराज की जय, रमा देवी की जय, रमा देवी की जय। ఈరోజు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం బసవేశ్వరుని యొక్క జయంతి 896 సంవత్సరం జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఇక్కడ కార్యకర్తలు జోగిపేట్ పట్టణం యొక్క వీరశైవ లింగాయత్ మరి జోగిపేట పెద్దలందరూ కూడాను బసవేశ్వర జయంతి అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒక రెండు మాటలు మాట్లాడి తీస్తారు. సమయం లేదు. బసవ జయంతి అంటే బసవేశ్వరుడుగా ఏదైతే ఆ వర్షాలకు 12వ శతాబ్దంలో కుల వర్గ మతభేదాలు లేకుండా పరమాత్ముడంతా ఒకే పరమాత్ముడు ఉన్నాడు, ఒకే ఈశ్వరుడు, అందరికీ అధిపతి ఒకడే ఉన్నాడు అనేటువంటిది ఆయన ఒక ఉద్యమంగా తీసుకొని వచ్చాడు. అనేకమైనటువంటి సాహిత్యాన్ని వచన సాహిత్యాన్ని ఇచ్చారు. ఆ వచన సాహిత్యాలు అనేకంగా ఉన్నాయి. యావదయ్య అన్నారు, దైవే సకల ప్రాణులది, దైవే ధర్మద మూలవయ్య అని చెప్పాడు. అంటే దయ లేనటువంటి ధర్మము లేని లేదని చెప్పాడు. దయనే ధర్మాన్ని
శివుని యొక్క తత్వాన్ని అంటే ఈ వర్గాలు ఏవైతున్నాయో స్త్రీ లింగ భేదం లేకుండా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ శ్వాసను పీల్చుకుంటున్నాం, అందరం గాలి తీసుకుంటున్నాం, పంచభూతాలు అందరికీ సమానంగా ఉన్నాయి. కానీ దేవుని దగ్గర భేదం ఎందుకు అని చెప్పేసి స్త్రీకి పురుషులకు వర్గాలకు తప్పు కులాలను లేకుండా అందరం ఈశ్వరు పుత్రులు అని చెప్పింది. వేదం కూడా అదే చెప్తుంది, అందరం భగవంతుని పుత్రులని చెప్తుంది. అలాంటి ఒక బసవేశ్వరుని యొక్క అడుగుజాడులో బసవేశ్వరునికి మాలలేసి మనం పూజిస్తున్నాం. కానీ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన చెప్పినటువంటి వాక్యాలను మనం మనలో పెట్టుకొని ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు నిజానికి కూడా స్కూల్ చూసి చాలా అందరం అనిపించింది. మీ కడువలు చూశాను, నేను చాలా కడువలు చూశాను, కానీ అదొకే ఓం నమ శివాయ రాపించారు. అది శ్రీ గురు బసవలింగాయనమా ఓం నమ శివాయ రాపించారు. అది చాలా సంతోషకరం. గురువు లేకుండా శిష్యులు లేరు, శిష్యులు లేకుండా గురువు ఉండడు. భగవంతుడు ఉంటేనే భక్తులు ఉంటాడు, భక్తులు ఉంటేనే భగవంతుడు ఉంటాడు. ఎత్తు ముందా చెట్టు ముందా ఎలా ఉంటుందో ఇది అలాగే గురువు శిష్య పరంపర ఉంది. మన సనాతన ధర్మం చాలా గొప్పనటువంటి హైందవ పరంపరను మనం వెళ్ళాలి. మనకంత మూలమంతా వేదమే, వేదోక్తుల ధర్మ మూలం శీలేచ తద్విధాం ఆచారచేవ సాధువునా ఆత్మను దృష్టిదేవత అని వేదం చెప్తుంది. మనకు వేద అడుగుల మనమందరం ముందుకెళ్ళాలని తెలియజేస్తూ జోగిపేట వాళ్ళకందరికీ కూడాను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే వేదం లేకుండా చెప్పాను. ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు 892వ బసవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పలు చోట్ల బసవ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. గ్రామాల్లో, వాడవాడల్లో, ఇంకా జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇంకా పలు చోట్ల కోలాటం కార్యక్రమము, ఇంకా రథయాత్రలు, పాదయాత్రలు ఇలాంటి అన్నీ కూడా బసవేశ్వరునికి ఈరోజు బసవ జయంతి కాబట్టి, అతనికి ఇష్టమైన రోజు కాబట్టి బసవేశ్వరుని యొక్క కృపా కటాక్షాలకు అందరూ పాత్రలు కాగలరని అందరూ కూడా మనస్ఫూర్తిగా బసవేశ్వరుని వచనాలను నమ్ముతూ ఈరోజు బసవ జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో కూడా, హైదరాబాద్లో కూడా రవీంద్రభారతిలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా బసవేశ్వరుని కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు.
అందరూ తాలూకాకు చెందిన వాళ్ళు. ముఖ్యంగా జోగుపేట వస్తే మటుకు సొంత ఇంటికి వచ్చిన అనుభూతి ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్లో చూసుకుంటే మహనీయుల జయంతులతో పాటు కూడా బసవేశ్వర జయంతి జరుపుకుంటున్నాం. ఒకసారి క్రీస్తు పూర్వం చూసుకుంటే 625 సంవత్సరాల ముందు బుద్ధుడు అయితే ప్రబోధించినటువంటి సేమ్ సూత్రాలను కూడా 12వ శతాబ్దంలో అంటే సుమారు 1134-1192 సంవత్సరంలో జీవించినటువంటి బసవేశ్వరుడు ఇప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సాంప్రదాయ భోజనాలు కానివ్వండి, తర్వాత మహిళలకు సమానమైన హక్కులు, అలాగే వర్ణ వర్గ విభేదాలకు అతీతంగా సమాజం కోసం ఏదైతే చేస్తున్నారో 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు చేసి చూపించాడు. ముఖ్యంగా బసవేశ్వరుడిని కూడా కర్ణాటకతో పాటు భారతదేశం కూడా గుర్తించి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంటులో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 5 రూపాయలు 100 రూపాయల నాణ్యాలు కూడా విడుదల చేయడం అతనికి ఒక గౌరవ సూచకంగా చూస్తున్నాం. ఈరోజు జరిగిన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బసవేశ్వర జయంతి ఉత్సవాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే గత 2016 నుంచి కూడా ఒక సెక్రటరేట్ రవీంద్ర భారతిలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అలాగే గ్రామ పంచాయతీలో కూడా ఒక సెక్రటరీ కూడా చేస్తున్నాడు. అంటే ఒక చిన్న గ్రామీణ స్థాయి నుంచి కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా హైదరాబాద్ రాజధానిలో కూడా అధికారికంగా చేయడం అనేది వీరశైవ లింగాయతులుగా మాకు గర్వకారణం. అంటే మేము చేసింది ఏమీ లేదు, మహాత్మా బసవేశ్వరుడు యొక్క అతని యొక్క ప్రబోధాలే ఇంపార్టెంట్ కాబట్టి అతని వారసులుగా ఈ వారసత్వాన్ని తీసుకెళ్ళి మేము కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ అయ్యి సమాజాన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తామని ఇది మూలంగా తెలియజేస్తుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, ఓం శ్రీ గురుబసవలింగాయ. మెదక్ జిల్లా వీరశైవ లింగాయ సమాజ పక్షాన అందరికీ బసవేశ్వర 892వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉదయం నుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యంగా సంగారెడ్డిలో కలెక్టరేట్లో అధికారపూర్వకంగా నిర్వహించినటువంటి ఏదైతే కార్యక్రమం బసవేశ్వర జయంతి కార్యక్రమాల్లో గౌరవనీయులైనటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారు, తర్వాత జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అంజయ్య గారు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టరు జగదీశ్వరి గారు అనుకోండి, వివిధ సంఘాల నాయకులతో పాటు వీరశైవ లింగాయ సమాజ పక్షాన అధ్యక్షులు, తర్వాత కార్యదర్శి గారు, ప్రెసిడెంట్ గారు అనుకోండి, లేదా మహిళా జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శి, తర్వాత మహిళా సోదరులందరినీ కలిసి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పలు భక్తులు సందేశాన్ని ఇస్తూ బసవేశ్వరు యొక్క సేవలను కొనియాడుతూ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో జన్మించినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితులకు కలవుగక అంటరానితనం అనుకోండి, లేదా కుల వివక్ష అనుకోండి, వాటినన్నింటినీ రూపమాడడానికి చాలా కృషి చేశారు. అయినప్పటికీ ఆ రోజు ఆయన సఫలీకృతం కాలేకపోయినాడు. అయినా కానీ చాలా అందరినీ అనుభవ మంటపం ఏర్పాటు చేసి ఆ అనుభవ మంటపంలో కూడా వివిధ కులాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన హక్కులను కలిగిస్తూ, అక్కమహాదేవ్ అనుకోండి, మన నాగాంబిక, నీలాంబిక అనుకోండి, దానికి చిన్న బసవేశ్వరుడు ఆయన అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఇదంతా ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఏదైతే మనకు అంటూ అనే ఇది అంటరాజ్యం నిర్మూలించాలి లేదా అది కానీ ఎప్పుడో 12వ శతాబ్దంలో కింద నిర్వహించినటువంటి మహాత్మా బసవేశ్వరుడికి గుర్తించి ఆయనకు మహాత్మా అనేటువంటి పేరు రావడం కూడా జరిగింది. దానికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా జోయిపేటలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు బసవేశ్వర విగ్రహానికి పూలాంకరణే కాకుండా పూలమారకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అన్నదాన ప్రసాదము, మన ఊరేగింపు కార్యక్రమం, డోలాహరణ కార్యక్రమం చేయడము ఎన్నో విధాల అందరికీ సంతోషపడ్డాను. భక్తులందరికీ బసవేశ్వరులను చేస్తూ చాలా నిజంగా నెరవేరుస్తున్నందుకు జోగిపేట సమాజ పక్షాన్ని, జిల్లా వీరశైవ లింగాయ సమాజ పక్షాన ధన్యవాదాలు. మరొకసారి బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బసవేశ్వర మహారాజ్కి జై బసవా. हाँ